పిల్లల ఫుడ్ విషయం అనగానే పెద్ద టాస్క్ రా బాబు అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఎన్ని చేస్తే ఏం లాభం? బయట చిరుతిండినే ఇష్టపడుతూ ఉంటారు. బయట దొరికే బిస్కెట్‌లో షుగర్, మైదా ఉండడం వల్ల అది హెల్త్‌కి అంత మంచిది కాదు. ఇదిగో ఇలా రాగి బిస్కెట్స్ చేసి పెట్టండి. రాగిలో ఉండే కాల్షియం ఎముకలకి బలాన్ని అందిస్తే, బెల్లం ఐరన్‌ని అందిస్తుంది. ఇక మీ పిల్లలకు మీరిచ్చే హెల్తీ గిఫ్ట్ అవుతుంది. మరి ఈ సూపర్ డూపర్ రెసిపీని చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు రాగి పౌడర్‌ని, అలాగే పావు కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. గోధుమ పిండి లేకపోతే ఆ ప్లేస్‌లో ఓట్స్‌ని కూడా పౌడర్ చేసి తీసుకోండి. ఇక అందులోకి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి, ఒక పావు కప్పు వరకు బెల్లాన్ని, అర గ్లాస్ వరకు పాలని, అలాగే 2 స్పూన్స్ బటర్‌ని గాని, నెయ్యిని గాని యాడ్ చేసుకొని, చివరగా కొంచెం సాల్ట్‌ని, అర స్పూన్ వరకు బేకింగ్ పౌడర్‌ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా, ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్‌గా మిక్స్ చేసి పెట్టేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని మినిమం 20 మినిట్స్ వరకు రెస్ట్‌లో ఉంచాలి. అప్పుడే బిస్కెట్స్ స్మూత్‌గా అలాగే మంచిగా బేక్ అవుతాయి. ఇక వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా బిస్కెట్స్ మాదిరిగా వత్తుకోవాలి. ఇలా మొత్తం పిండిని కూడా బిస్కెట్స్ మాదిరిగా చేసుకొని పైన గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ క్యాష్యూ నట్స్‌ని వాడాను. మీరు చాకో చిప్స్ కానీ మరేదైనా మీకు కావాలంటే మీకు నచ్చినట్టుగా యాడ్ చేసేసుకోండి. ఇక ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని దాని అడుగున ఇలా గల్లుప్పుని పెట్టేసుకొని, ఇడ్లీ పాత్రలకి ఇలా మొత్తం ఆయిల్‌తో గ్రీస్ చేసుకొని బిస్కెట్స్‌ని పెట్టుకొని మినిమం 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మీరు కలుపుకున్న పిండిని బట్టి బిస్కెట్స్ బేకింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోసారి కొంచెం ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు. అంతేనండి, మన హెల్తీ రాగి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. చాలా తక్కువ టైంలో మన పిల్లలకి ఇలా హెల్తీ ఫుడ్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇందులో అస్సలు మైదా వాడట్లేదు కాబట్టి పిల్లలకి మంచిగా డైజెస్ట్ అవుతుంది. షుగర్ బదులు బెల్లం వాడుతున్నాం కాబట్టి పిల్లల ఎదుగుదలకి చాలా మంచిది. ఇక అమ్మ చేత్తో చేసే ఈ హెల్తీ ఫుడ్ ని పిల్లలు కాదనకుండా ఖతం చేసేస్తారు. ఒకవేళ మీరు ఈ బిస్కెట్స్ని ఓవెన్లో గనక చేయాలనుకుంటే 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 15 మినిట్స్ బేక్ చేస్తే చాలు, హెల్తీ బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. సో వీడియో చూసే వాళ్ళు అలానే వెళ్ళిపోకుండా నా ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక ఈ బిస్కెట్స్ని మనం ఇలా క్లోజ్డ్ కంటైనర్లో స్టోర్ చేసుకుని పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు హెల్తీ స్నాక్లా ఇచ్చేయచ్చు.